విశ్వం టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నా పేరు వాణిశ్యామ్. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శంకరాచార్యుల జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలని స్మరించుకోవడం మన కనీస ధర్మం. ఎందుకంటే ఆయన మన సనాతన ధర్మ పరిరక్షణ కోసం చేసిన కృషికి అది ఈరోజు ఆ సనాతన ధర్మం ఈరోజు వరకు నిలిచి ఉంది అంటే అది ఆయన కృపా కటాక్షము, ఆయన శ్రమ ఫలితమే. కాబట్టి ఈరోజు మనం ఆయన జీవిత విశేషాల గురించి కొన్నింటిని మనము చెప్పుకుందాం. అయితే శంకరాచార్యుల వారి జన్మ క్రీస్తు శకము 792 నుంచి 800 సంవత్సరాల మధ్యలో కేరళ రాష్ట్రంలోని కాలడి గ్రామంలో శివగురు ఆర్యాంబలకు ఆయన జన్మించారు. చాలా కాలంగా ఆ దంపతులకి సంతానం లేకపోవడం వలన శివగురు పరమ శివభక్తుడు అవడం వలన ఆయన పరమేశ్వరుని ధ్యానించి ఆయన తపస్సు చేయనారంభించారు. సత్సంతానం కోసమని ఆయన చాలా నిష్ఠ నియమాలతోనూ పాటిస్తూ కొంతకాలం కందమూలాదులను తింటూనే తపస్సు చేశారు. ఆ తర్వాత ఆయన అవి కూడా తినడం మానేసి ఉత్తి జలపానం ఒక్కటే తీసుకుని ఆయన తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించారు. ఒకనాడు ఆయన నిద్రిస్తున్నప్పుడు ఆయన కలలో పరమశివుడు ప్రత్యక్షమై, నువ్వు ఇంత కఠోరమైన తపస్సు ఆచరిస్తున్నావు, ఏమాశించి చేస్తున్నావు, నువ్వు కోరుకో, నీకు వరం ఇస్తానంటే, నాకు సంతానం కావాలి, సంతానం లేదు, నాకు పుత్రప్రాప్తి కలిగించమని అడిగితే, అయితే అల్పాయుష్కుడైన సర్వజ్ఞుడైన సకల శాస్త్ర కోవిదుడైన పుత్రుడు కావాలి అంటే నీకు ప్రసాదిస్తాను, అదే దీర్ఘాయుష్యు అయిన పుత్రులు కావాలి అంటే వాళ్ళు బుద్ధిహీనులు, మూర్ఖులు, అవిద్యావంతులు, పరపీడనం చేసేవారు అయినటువంటి పుత్రులు నీకు ప్రసాదిస్తాను అని అంటే, నీకు కావాలి, ఏది కావాలో అది కోరుకోమంటే, అప్పుడు ఆయన ఏం చేశారంటే, నాకు అల్పాయుష్కుడైన కూడాను సకల విద్యలు తెలిసిన పుత్రుడినే ప్రసాదించమని అడిగితే ఆయన అలాగే ప్రసాదిస్తానని చెప్పి అంతర్ధానం అయిపోతే, కళని సాకారం చేస్తూనే ఆదిశంకరులు వాళ్ళ ఇంట్లో అవతరించారు. అయితే ఆయన ఆయుష్ కేవలం 8 సంవత్సరాలు మాత్రమే ఉండింది. సనాతన ధర్మ స్థాపనార్థం అవతారం గనక పరమశివుడి ఆజ్ఞతోటి యమధర్మరాజు ఆయనకి మరి ఒక 8 సంవత్సరాలని ప్రసాదించాడు. అయితే పరమశివుడు ఈ 16 సంవత్సరాల్లో ఇక్కడ చేయవలసిన కార్యం పూర్తి కాదు గనక ఆయనకి ఇంకొక 16 సంవత్సరాలు జీవన కాలాన్ని ప్రసాదించారు. కాబట్టి శంకరులు 32 సంవత్సరాలు మాత్రమే తన జీవితాన్ని సాగించారు. కానీ 32 సంవత్సరాల్లో ఆయన చేయవలసినదంతా భారతదేశం కోసం చేసి ఆ తర్వాత నిర్యాణం పొందారు. ఇది క్లుప్తంగా ఆయన జన్మ విశేషాలు. ఆ తర్వాత మహేశ్వరుడైన పరమశివుడు శంకరులుగా అవతరించారు అని అందరూ నమ్ముతారు. అంటే పరమాత్మ ఒక విశేష అవతారం తీసుకోవాలి, ఒక ముఖ్యమైన కార్యనిర్వహణ భూలోకంలో చెయ్యాలి అని తలిచినప్పుడు, అవతారం తీసుకున్నప్పుడు సకల దేవతలు ఆయన సహాయార్థము వాళ్ళ భూమికలు నిర్వర్తించడానికి భూలోకంలో ఆయనకి సహాయంగా అవతరిస్తారు. శంకరుల సహాయార్థము ఆయన శిష్యులుగా మహావిష్ణు అంశతో పద్మపాదాచార్యులు, అలాగే బ్రహ్మదేవుడు సురేశ్వరాచార్యులుగాను, అలాగా కుమారస్వామి కుమారుల భట్టుగాను, వాయుదేవుని అంశతో హస్తమలకాచార్యులు, తోటకాచార్యులు, అదేవిధంగా
సరస్వతీదేవి ఉభయ భారతిగాను ఈ లోకంలో అవతరించారు. మహేశ్వరుని ఆజ్ఞను శిరసా వహించి సకల దేవతలు తమ తమ కార్యాలు నిర్వర్తించడానికి మరల ఈ భూమిపైకి జన్మని తీసుకుని వచ్చారు. అయితే దేహాత్మ భావంతో నాస్తికత్వాన్ని ప్రతిపాదించే మతాలు చాలా ఉద్భవించడం వలన వాటిని నిర్మూలించడం కోసము ఈ అవతార పురుషులందరూనూ వారు తమ సకల కళా నైపుణ్యంతో, తమ కవితా చాతుర్యంతోనూ వారు అనేక గ్రంథాలను రచించారు. అద్వైత భావనతో కూడిన గ్రంథాలని చాలా మటుకు రచించారు. బాలశంకరులు 2 నుంచే అన్ని భాషల్లోనూ అక్షరాలను రాయడము నేర్చుకున్నారు. 3వ ఏట ప్రవేశించగానే అన్ని అక్షరాలు చదవడమే కాక రాయడమే కాక ఇతరులకు బోధ చేయగలిగే సమర్థులు కూడా అయ్యారు. అయితే బాలశంకరులు 3వ ఏట శివగురు కాలం చేశారు. ఆయన తన కుమారుడికి ఉపనయన కర్మ చేయాలనుకుని కానీ చేయలేకపోయారు. అయితే ఆర్యాంబ తన కుమారుడికి 5వ ఏట ఉపనయన కర్మ చేసింది. అలా చేయడం వలన శంకరులు వేదాధ్యయనం చేయడానికి అర్హత పొందారు. సో ఆ విధంగా సాంగ వేదాధ్యయనం చేయాలి అని అంటే 4 వేదాల్లో నియమాలని ప్రతి 12 సంవత్సరాల పాటు 48 సంవత్సరాలుగా చేస్తే గాని దాంట్లో నిష్ణాతులు కాలేరు. కానీ శంకరులు ఏకసంతగ్రాహి కనుక ఆయన దాన్ని 12 సంవత్సరాల్లోనే సకల వేదాంగాలను చదివి నిష్ణాతులయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఈ మహానుభావుడు సామాన్య బాలుడు కాదు, ఇతను శివుని అవతారమే అనుకుని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే వేదాల్లో ఆయన చతుర్ముఖ బ్రహ్మకి సమానమయ్యన్నాడు. అలాగే వేదాంగాలయందు గార్గ్య మహర్షిగాను, వేదోక్తమైన కర్మకాండంలో జైమిని మహర్షికి సమానంగాను, అలాగే బ్రహ్మసూత్రాల భాష్యానికి వ్యాసుల వారికితో సమానంగాను ఆయన తన 5వ ఏటనే సకల విద్యాపారంగతుడై మహర్షులందరితో సమానమయ్యారు. అయితే ఆయన సాంఖ్యయోగాదులతో తృప్తి చెందక తాను క్షీణించిపోతున్న సనాతన ధర్మంలోని అద్వైత తత్వాన్ని తన సిద్ధాంతంగా స్వీకరించి దాన్ని తిరిగి స్థాపించడానికి ఆయన తన శాయశక్తులా ప్రయత్నించారు. అందులో విజయాన్ని కూడా పొందారు. ఆయన అది ఏ విధంగా చేశారో మనము ఇప్పుడు ముందు తెలుసుకుందాం. సుమారు 2500 సంవత్సరాల క్రితము భారతదేశంలో బౌద్ధ మతము, జైన మతము వర్ధిల్లుతున్న కాలం. అదే సమయంలో 74 అవైదిక మతాలు బయలుదేరాయి. అయితే సనాతన ధర్మం క్షీణదశకు చేరుకునే సమయంలో ఆదిశంకరులు మరల ఆ సనాతన ధర్మాన్ని సుప్రతిష్ఠితం చెయ్యాలని చెప్పి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఆ 74 అవైదిక మత నాయకులతో కలిసి వారితో ముఖాముఖి తత్వ విచారణలో ప్రతిపాదనలో వారితో వాదించి వారిని ఓడించారు. సకల విద్యా పారంగతుడైన మండన మిశ్రునితో ఆయన వార్తికాలను రచింపచేయాలని నిర్ణయించి ఆయనని తన వాదనతో ఓడించి, అదేవిధంగా ఆయన భార్య అయిన ఉభయ భారతిని కూడా తన వాదనలో ఓడించారు. అప్పుడు మండన మిశ్రుడు ఆయన శిష్యుడైనారు. చివరకు శంకరులు ఆ 74 మతాలని 6 సంఖ్య కిందకి కుదించగలిగారు. ఏది అంటే శైవము, వైష్ణవము, గాణపత్యము, శాక్తేయము, ఇంకా సౌరము, కౌమారము. ఎవరికి వారు ఆ మతస్థులు తమ దైవమే సర్వోత్కృష్టమైనది అని వాదించేవారు. నిజానికి ఇవి షణ్మతాలు. ఈ 6 మతాలు భగవంతుని షడ్గుణాల నుంచి అవతరించాయి. కానీ వాళ్ళు మా భగవంతుడే గొప్పవాడు అనే ఉద్దేశంతో చేసేసరికి అప్పుడు ఆయన
ఈ భగవంతుడులోని భగ అనే భావం ఏమిటి అంటే జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర తేజస్సులు అనేవే భగ అనే మాటకు అర్థము. ఇవన్నీ గుణాలు ఉంటేనే అతను భగవంతుడు అవుతాడు. కాబట్టి ఈ గుణాలు మీరు ప్రతిపాదిస్తున్న ప్రతి భగవంతుల్లోని ఉన్నాయి. గుణాలను బట్టి విభజన చేయకండి, అవి విభూతులుగా భావించి మీరు చేయకండి అని అప్పటి నుంచి ఆయన పంచాయతన పూజ విశేషంగా ప్రవేశపెట్టారు. దాంట్లో పంచాయతన పూజ అంటే వాళ్ళ ప్రముఖ దైవాన్ని మధ్యలో పెట్టి మిగతా 5 దైవాలని విగ్రహాలని 4-5 వైపులా పెట్టి పూజించమని చెప్పారు. సో ఈ విధంగా ఆయన నిష్కర్షగా చెప్పేసరికి వాళ్ళందరూ కూడా దానికి సమ్మతించి వాళ్ళ దేవతా ప్రధానముఖంగా వాళ్ళ దేవాలయాలు కూడా కట్టుకుని దాన్ని వాళ్ళు పాటించడం మొదలుపెట్టారు. 74 వైదిక మతాల కంటే దీని ద్వారా కూడా మోక్షాన్ని పొందవచ్చు అనే విషయాన్ని వాళ్ళకి అంగీకరింపజేసి ఆ విధంగా చేశారు. అయితే తన అద్వైత ప్రతిపాదనని సనాతన ధర్మాన్ని రక్షించాలని ఆయన భారతదేశం 4 దిక్కులా వెళ్ళి ఆమ్నాయ పీఠాలను స్థాపించారు. ఆమ్నాయం అంటే వల్లె వేయడం, అంటే అప్పట్లో అన్ని వల్లె వేసే అన్ని వేదాలని వాటిని శృతులని నేర్చుకునేవారు. సో ఆ విధంగా ఆయన ఆ 4 పీఠాలని స్థాపించారు. శంకరులు 4 దిశల 4 పీఠాలను స్థాపించి అందులో తన శిష్యులైన పద్మపాదాచార్యులని ఋగ్వేద పఠనార్థము పూరిలోను, అదేవిధంగా శృంగేరిలోనేమో సురేశ్వరాచార్యులని యజుర్వేద పఠనార్థము, ఆ తర్వాత హస్తమలకాచార్యులని ద్వారకాలోను సామవేద పఠనార్థము, అదేవిధంగా బద్రీలో తోటకాచార్యులని అథర్వవేద పఠనార్థము ఆయన పీఠాలని నెలకొల్పి వారిని అందరినీ పీఠాధిపతులుగా చేశారు. అయితే శంకరుల ప్రతిపాదన ఏమిటి అంటే సాత్విక సాధన, తాత్విక చింతన, అద్వైత భావన. ఇదే ఆయన ప్రతిపాదించినది. అందరినీ ఒప్పించి ఆయన చేసిన గొప్ప ఉపకారము. అంగీకరింపజేసి ఆయన తన వాగ్ధాటితో వాళ్ళందరినీ ఓడించి ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కొందరికి ఇవి ఉపనిషత్తుల్లో అద్వైత భావన ఉన్నది కదా, మళ్ళీ ఈయన కొత్తగా చెప్పింది ఏమిటి అని అనుకోవచ్చు. కానీ ఉపనిషత్తుల్లో వెళ్ళేసరికి అందులో పూర్వమీమాంస ఉత్తర మీమాంస కూడా వచ్చి అది కొంచెం గ్రాహ్యం కాకుండా సులభంగా లోతుగా వెళ్ళి కానీ తెలుసుకోవలసిన విషయం. మధ్యలో ఈ మీమాంసలు వచ్చేసరికి అర్థం చేసుకోవడం కష్టతరం అవుతుందని ఆ అద్వైత భావన ఏదైతే ఉందో దాన్ని ఆయన విడమర్చి అందరికీ తెలియపరిచారు. ఆదిశంకరులు బాలశంకరులుగా ఉన్నప్పుడు ఆయన తన తల్లికి సేవ చేస్తూ తల్లితో తాను సన్యసిస్తాను అని చెప్పగా తల్లి అంగీకరించలేదు. ఆయన పూర్ణా నదికి నిత్యము తల్లితో పాటు స్నానమాచరించడానికి వెళ్ళేవారు. అయితే అక్కడ ఒకరోజు ఆయన తల్లి స్నానం చేసి పైకి వచ్చిన తర్వాత తాను స్నానం చేయడానికి దిగగానే ఆ పూర్ణా నదిలో ఉన్న ఒక మొసలి ఆయన కాలుని పట్టుకుంది. అయితే వెంటనే శంకరులు తన తల్లితో అన్నారు, అమ్మా, నేను ఇప్పుడు ఈ మొసలి బారిన పడి చనిపోతానేమో, దాని బదులు నువ్వు నన్ను సన్యసించడానికి ఒప్పుకుంటే ఈ మొసలి నన్ను విడిచేస్తుంది, కాబట్టి నువ్వు నాకు అనుజ్ఞ ఇవ్వవలసిందమ్మా అని అడుగుతారు. అప్పుడు పాపం మా తల్లి తన బిడ్డ బతుకుతాడు, ఎక్కడో ఒక చోట ఉంటాడు అని ఆశతోటి సన్యాసిగా అవడానికి అంగీకరిస్తుంది. అప్పుడు శంకరులు మనసులోనే ఆయన సన్యసించారు. ఎప్పుడైతే ఆయన మనసులో తన అన్ని వాంఛలని త్యజించేసేసరికి ఆ మొసలి ఆయన్ని విడిచేసి ఆ మొసలి స్థానంలో ఒక గంధర్వుడు ప్రత్యక్షమవుతాడు. అయితే గంధర్వుడు తన ఏ విధంగా మొసలిగా మారాడో చెబుతూ, నేను నా భార్యలతోటి మానస సరోవరంలో ఒకనాడు జలకాలాడుతూ ఉండగా అటువైపు దూర్వాస మహాముని రావడం తటస్థించింది.
నేను ఆయన్ని చూసి నమస్కరించకపోగా ఆయన్ని చూసి అహంకారంతో హేళనగా నవ్వడం వలన ఆయన నన్ను జలంలో చరించే ఈ మొసలిలాగానే బతకమని చెప్పి నాకు శపించారు. అప్పుడు నేను నా తప్పిదాన్ని తెలుసుకుని ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని, శాప విమోచన తరుణోపాయాన్ని చెప్పమని, ఆ ఉపాయం ఏదో చెప్పండి, ఆ మార్గం ఏదో చెప్పండి, నేను అవలంబిస్తానని చెప్పగా పదే పదే ప్రార్థించగా ఆయన నేనేమీ చేసేది లేదు, నువ్వు ఆ శంకరుల పాదాలే పట్టుకోమన్నారు. ఆ పరమశివుని పాదాలు నేనెక్కడ పట్టుకుంటాను, నాకు ఆయన పాదాలు ఎప్పుడు లభిస్తాయి అని అతను వాపోతే, నువ్వేమీ ఆ పాదాల వద్దకి వెళ్ళవసరం లేదు, ఆ పాదాలే నీ దగ్గరకు వస్తాయి అని చెప్పారు. అందువలననే నేను ఆనాడు ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సత్యమయ్యాయి కనుక మీరే శంకరులు అని చెప్పి అతను శంకరుల పాదాలకి నమస్కరించి క్షమించమని అడిగి అంతర్ధానమైపోతాడు. అప్పటి నుంచి శంకరుల వారికి శంకర భగవత్పాదులు అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. ఆయన ఆ పేరు వచ్చింది ఆయనకి. ఈ విధంగా ఆయన అన్ని రంగాలలోనూ అన్ని విషయాలలోనూ ఆయన నిష్ణాతులయ్యి ఆయనకు ముందు చేస్తుంటే ఆయన చాలా తన కవితా వ్యాసంగాన్ని కూడాను ఆయన తన వాంగ్మయాన్ని రచనలు చేశారు. అయితే ఆయన మొట్టమొదట తన 6వ ఏట గురుకులంలో ఉన్నప్పుడు 6వ ఏట ఒక భిక్షాటన చేయడానికి వెళ్తూ ఒక బీద బ్రాహ్మణి ఇంటికి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఆమె, నా వద్ద ఏమీ లేదు, నువ్వేమో భిక్ష అడుగుతున్నావు, నా దగ్గర ఈ ఎండిపోయిన ఉసిరికాయ ఉంది, అది మాత్రమే ఇవ్వగలను అని చెప్పి ఆయన జోలెలో అది వేసింది. అయితే అది వేసి ఆమె బాధపడుతోంది, అయ్యో ఈ బ్రాహ్మడికి నేను ఏమీ ఇవ్వలేకపోయానే అని బాధపడితే, అప్పుడు ఆమె దీనావస్థను చూసి ఆయన లక్ష్మీదేవిని అంగం హరే పులగభూషణమాశ్రయంతి బృంగాంగనేవ ముకులాభరం తమాలం అంటూ ఆయన స్తోత్రం చేసేసరికి అమ్మవారు ప్రత్యక్షమై, శంకర నీకేది కావాలంటే అది ఇస్తాను, నీకే సంపద కావాలి కోరుకోమంటే, అమ్మా నేను సన్యాసిని అవుతున్నాను, నాకు ఈ ఐహిక వాంఛలు ఏమీ లేవు, నాకు ఈ ముసలి ఆమెకి సంపదని ఇవ్వమ్మా అని నేను కోరుతున్నాను అని అంటే, అప్పుడు ఆయన ఈమెకే నువ్వు అన్ని సంపదలను ఇవ్వమంటే, ఈమె ఏ పుణ్యము చెయ్యలేదు, పూర్వజన్మలో ఎవరికి ఏమీ దానం ఇవ్వలేదు, నేను ఎలా ఆమెకి సంపదను ఇవ్వగలను, ఎలా ఆమెకి ప్రాప్తం లేనిదే నేను ఎలా ఇస్తాను, అంతకుముందు ఆ కర్మ చెయ్యలేదు కదా అంటే, అమ్మా ఇప్పుడు ఈ ఉసిరికాయ ఇచ్చిన దానము ఫలంతో నువ్వు నీ కడగంటి చూపుతో నువ్వు ఆమెను కరుణించలేవా, నువ్వు దయామూర్తివి కదా అమ్మా అని ఆయన వేడుకుంటే, ఆయన స్తోత్రం విని ఆవిడ ఎంతో సంతోషించి 1:48 నిమిషాల పాటు బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది. ఇప్పటికీ కాలడీలో ఆ గృహం ఉన్నది, ఆ ఇల్లు ఉన్నది, అది ఒక పెద్ద కోటలాగా ఉంటుంది. అందులో శంకరులు నుంచున్న స్థలము, అదే అక్కడ ఉసిరికాయలు పడిన స్థలము అక్కడ ఉన్నది. మనము యాత్రలకు వెళ్ళినప్పుడు మనం చూసి ధన్యులం కావచ్చు. అదే విధంగాను ఆయన అలా ఆమెని ఉద్ధరించారు. ఆయన తన స్తోత్ర వాంగ్మయంలో 3 భాగాలుగా విభజించారు. ఏంటంటే, 1 భాష గ్రంథాలు, 2 ప్రకరణ గ్రంథాలు, 3 స్తోత్ర వాంగ్మయం. అయితే భాష గ్రంథాల రచనలో భాగంగా ఆయన ప్రస్థానత్రయాన్ని రచించారు. ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తులు, తర్వాత బ్రహ్మసూత్రాలు, భగవద్గీతకి భాష్యం రాశారు. అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతకి భాష్యము రాసి అది వినగలిగేటట్టు మాత్రమే ఉన్నాయి. దాన్ని తన ప్రస్థానత్రయంలో ప్రతిపాదించిన అద్వైత జ్ఞానాన్ని కూర్చి అర్థమయ్యేలాగా ప్రకరణ గ్రంథాలను రచించారు. అయితే ఏకశ్లోకి నుంచి సహస్ర శ్లోకి వరకు సామాన్యుడైన వానికి కూడా చాలా తేట తెల్లమయ్యేటట్టుగా ఈ ప్రకరణ గ్రంథాల రచన చేశారు. ఉదాహరణకి ఇవి అపరోక్షానుభూతి, ఆత్మబోధ, దక్షిణామూర్తి శ్లోకాలు, ఆ తర్వాత మనీషా పంచకము మొదలగు చాలా గ్రంథాలని ఆయన రచన చేశారు. అయితే
స్తోత్ర వాంగ్మయంలో అష్టకాలు మొదలుకొని సౌందర్య లహరి వరకు చాలా విస్తారమైనవి రచనలు ఆయనవి ఉన్నాయి. అయితే ఆయన కవిత్వం అంతా తత్వమయం, జ్ఞానమయం, బీజమయం. ఆయన రచనలో ఆ దేవత శబ్దంలో ఆ దేవత వచ్చి ఉంటుంది. ఏ స్తోత్రం ఎవరు చదివినా అది స్వయంగా తామే చదివామా, తామే రాశామా అని తాము ఆ విగ్రహాన్ని, ఆ రూపాన్ని ఆయన చూడగలిగేటట్లుగా ఆ స్తోత్రాలను రచించారు. సో అంత గొప్ప రచన ఆయన. ఇంకొకటి, ఆయన అద్వైత భావన. అలాగే ఆయనకి శివకేశవుల భేదం లేదు. అందుకని ఆయన విష్ణు స్తోత్రాలవని, శంకర స్తోత్రాలవని, అమ్మవారి స్తోత్రాలవని, సుబ్రహ్మణ్య స్వామిని, ఏ స్వామి స్తోత్రాలు ఎవరికి ఎలా కావాలో అలా చేశారు. అదేవిధంగా ఆయన నృసింహ కరావలంబ స్తోత్రం కూడా రచించారు. ఆయన చెప్పినది అద్వైతమే అయినా ఆయన స్తోత్రాలు ఆయా దేవతల విగ్రహాల వర్ణన, ఆయా క్షేత్రాల మహిమలు ప్రతి ఒక్క వ్యక్తి ఈ చదువుతున్నంతసేపు తెలుసుకోవాలని, ఆ విగ్రహం యొక్క రూపాన్ని తన మనసులో నిలుపుకోవాలని ఉద్దేశంతో ఆయన ప్రతి స్తోత్రము ఆయన ఆ విధంగా రచన చేశారు. ఎందుకంటే ఈ స్తోత్ర వాంగ్మయం ద్వారా సామాన్య మానవుడికి ఒక క్రమశిక్షణలో ఉంచి, నైమిత్తిక అనుష్ఠానం ద్వారా పూజా కర్మాదులు మెల్లగా చేసి సగుణోపాసనతోటి మెల్లిగా నిర్గుణోపాసన వైపు మొగ్గు చూపుతాడని, లేకపోతే ఎదుగుతాడని, ఆయన అద్వైతం వైపు వెళ్ళగలడని, ఆత్మ పరమాత్మ ఒకటే అనే భావన తనలో చేసుకోగలడని, తనలోని చైతన్యం ఆ పరమాత్మ చైతన్యమే అని గ్రహించి అదే చైతన్యము ప్రపంచంలో అంతా ఉన్నదని భావనతోటి ప్రతి ఒక్కళ్ళలోనూ ఆ ఆత్మభావనతో చూస్తారని, అది చూడగలుగుతాడని ఆయన సగుణోపాసనని సమర్థించారు. అయితే సగుణోపాసన చేయడానికి భక్తి అవసరం కనుక భక్తిరేవ గరీయసి అంటే అనుష్ఠానము కర్మ అయినప్పటికీ భక్తితో చేసిన కర్మకి ఎప్పుడు ఫలం ఉంటుంది. అందుకనే లోకంలో వేదాంతమైన అద్వైత సిద్ధాంతం శిథిలమయ్యే సమయంలో ఆ అవైదిక మతాలన్నీ స్వైర విహారం చేస్తున్న సమయంలో శ్రీ శంకరులు చేసిన వేదాంతమయమైన ఆ జ్ఞాన మార్గాన్ని, గురు శిష్య సాంప్రదాయాన్ని ఆయన శాశ్వతంగా మన భారతదేశంలో నెలకొల్పారు. కేవలం అద్వైత భావనతోనే, అద్వైత భావనే పరమ సత్యమని, పరిపూర్ణమని మనందరికీ తెలియజేశారు. ఇది ఇంత గొప్పటి మన సనాతన ధర్మాన్ని రక్షించిన జగద్గురువులకి, శంకరాచార్యుల వారికి నా ప్రణామములు, ధన్యవాదాలు.